మూడేళ్లుగా ఎదురుచూసిన పవన్ కళ్యాణ్ గారి మాస్ యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామా దే కాల్ హిమ్ ఓజీ గ్రాండ్ ప్రీమియర్స్ తో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సుజీత్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పవన్ కళ్యాణ్ ను ఘాటైన ఓజస్ గంభీర పాత్రలో చూపించడమే కాకుండా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హాష్మీ తెలుగు ప్రవేశానికి వేదిక అయింది. ముంబై రక్తపాతం వీధుల్లో ఓజీ వర్సెస్ ఓమీ భావ్ మధ్య జరిగే పోరాటమే కథ హైలైట్. కథ 90లలో ప్రారంభమవుతుంది. సత్యదాదా ప్రకాష్ రాజ్ ముంబైలో ఒక పోర్ట్ ను కలిగి ఉంటాడు. శక్తివంతుడైన మిరాజ్కర్ దానిని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తాడు. అతని కుమారుడు జిమ్మీ ఒక కంటైనర్ మిస్ అయిన కారణంగా హింస సృష్టిస్తాడు. ఆ కంటైనర్లో ప్రమాదకరమైన బాంబులు ఉంటాయి. జిమ్మీ అనేక మందిని హతమారుస్తాడు. కానీ ఆ కంటైనర్ వెనుక నిజమైన వ్యక్తి ఓమీ భావ్, ఇమ్రాన్ హాష్మీ. ఈ గందరగోళంలో ఓజీ తిరిగి ముంబైకి రావాలని అందరూ కోరుకుంటారు. ఓజీ ఎవరు? అతని సంబంధం సత్యదాదాతో ఏమిటి? ఎక్స్కి ఎందుకు వెళ్లాడు? ఓమీ భావ్ ప్లాన్ ఏమిటి? ఈ ప్రశ్నల సమాధానమే సినిమా కథ. డైరెక్టర్ సుజీత్ పవన్ కళ్యాణ్ ను క్లాసీ మరియు మాసీ యాంగిల్లో చూపించారు. పవన్ లుక్, స్టైల్ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తాయి. ఆయన ఎంట్రీ ఫైట్, ఇంటర్వెల్ బ్లాక్, పోలీస్ స్టేషన్ సీన్ ఆల్ ఆర్ ప్యూర్ ఫ్యాన్ మూమెంట్స్. ఇమ్రాన్ హాష్మీ తన తెలుగు డెబ్యూలో మంచి స్టైల్ చూపించాడు. సుధీర్ నైర్ ఫస్ట్ హాఫ్ లోనే మంచి ఇంపాక్ట్ ఇచ్చాడు. శ్రియా రెడ్డి కూడా తన పాత్రలో బాగుంది. ఓగ్లో అభిమానుల కోసం పలు ఈస్టర్ ఎగ్స్ ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కటానా స్వింగ్ చేసే సీన్లో థియేటర్ మొత్తం ఉర్రూతలూగుతుంది. థమన్ సంగీతం మాస్ రాంపేజ్ మోడ్లో ఉంది. ప్రతి సీన్ కు భిన్నమైన ఎనర్జీని ఇచ్చాడు. రవికే చంద్రన్ సినిమాటోగ్రఫీ అద్భుతం. ప్రతి ఫ్రేమ్ గ్రాండ్ గా కనిపించేలా తీశారు. అయితే కథాబలం మాత్రం కొంచెం తక్కువ. రెండో భాగంలో కొంత డల్ గా అనిపిస్తుంది. కొన్ని పాత్రలకు సరైన లోతు ఇవ్వలేదు. పవన్, ఇమ్రాన్ మధ్య సన్నివేశాలు మరింత ఇంటెన్స్ గా డిజైన్ చేయవచ్చు. మొత్తానికి దే కాల్ హిమ్ ఓజీ అనేది దర్శకుడు సుజీత్ నుంచి పవన్ కళ్యాణ్ కు ఒక లవ్ లెటర్ లాంటిది. కథ సాదాసీదాగా ఉన్న పవన్ కళ్యాణ్ స్టైల్, యాక్షన్, స్వాగ్ సినిమాను మోస్తాయి. అభిమానులకు మాత్రం ఇది ఒక ఫుల్ ఫీస్ట్. ఫ్యామిలీ ఫ్రెండ్లీగా కాకపోయినా పవన్ ను వింటేజ్ లుక్ లో పవర్ ఫుల్ యాక్షన్ లో చూడటం మజానే. ఓజీ ఫ్యాన్స్ కోసం మస్ట్ వాచ్ యాక్షన్ ఎంటర్టైనర్.